నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు పెరుగుతూ ఉన్నాయి. నవనిర్మాణ సంకల్ప సభకు సంబంధించి కల్వకుంట్ల కవిత స్పందించారు, పొన్నం ప్రభాకర్ స్పందించారు. సో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వ్యతిరేకించినటువంటి అనిరుద్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా చూస్తారు ఆయన సభకు సంబంధించి రేపు సభ? దాని గురించి నేనేం మాట్లాడను. నేను ఈరోజు ఇన్వెస్టిగేషన్ గురించి ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా దాని గురించి సపరేట్గా ఆయన సభ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి లోపల వాళ్ళు ఏమేమి క్వశ్చన్ జరిగింది అనేది మాత్రం మేము ఇప్పుడు చెప్పలేము. సామాన్యులకు ఒక క్వశ్చన్ తగులుతూ ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చెప్తోంది. ఇంకొక 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఎన్నికల మూడులోకి వెళ్తుంది. అసలు ఈ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ముగుస్తుందా లేదనేది ఒక ప్రశ్న. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో లీడర్లన్నీ ఎవరెవరి ట్యాపింగ్ అయిందనేది వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా జడ్చల కాన్స్టిట్యున్సీ చూస్తే దాదాపు 200-300 మంది ఉన్నారు ట్యాపింగ్ అయింది. అంటే ఎవరెవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలది కూడా ఫోన్ ట్యాపింగ్ ఉంది. ప్రతి ఒక్కరిని పిలిచి ఇన్వెస్టిగేషన్ ఒక్క కాన్స్టిట్యున్సీకి 300 మందిని పిలవాలంటే 119 కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. కానీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇదేందనేది ఆపేయలేదు. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. థ్యాంక్స్ సో మచ్. ఇది మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా అందరి మీద కూడా చర్యలు ఉన్నట్టు కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకమైనటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడుతున్నట్టు కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కెమెరా పర్సన్ గణేష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.